హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోడౌన్ టాక్స్. నేను మీ బాలు. ఈ రోజుల్లో చాలామంది అవసరాలకు మించి అప్పులు చేస్తున్నారు. అయితే ఈ అప్పులు చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా ఇచ్చిన వాడి జీవితాలు కూడా ఆశతో ఎదురు చూస్తూ నాశనం అయిపోతుంది. అయితే ఈ అప్పులు చేయడం వల్ల మన జీవితాలు, మన కలలు, మనల్ని కట్టుకున్న వారి కలలు, మన కన్న వారి కలలు కూడా నాశనమవుతూ అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్నాయి. మరి అది జరగకుండా ఉండాలి అంటే మనం అప్పులు చేయకుండా ఉన్నంతలో సర్దుకొని బతకడమే ఉత్తమమైన మార్గం. అప్పులు చెయ్యకండి, అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఇవ్వకండి. ఎందుకంటే ఇవ్వడం వల్లే ఈ తీసుకోవడం అనేది జరుగుతుంది. దానివల్లే వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా ఇచ్చిన వారి జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. ఇది మారాలి అంటే మనము ఉన్నంతలో సర్దుకొని బతకడం నేర్చుకోవాలి. అప్పుడే ఈ సమాజము అర్ధాంతర చావులు కూడా ఆగిపోతాయి. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా అత్యాశకు అత్యంత అటువంటి గొప్పలకు పోకుండా జీవితాన్ని సింపుల్గా మన జీవితాలను ఉన్నంతలో సర్దుకొని బతకడం నేర్చుకున్నట్టయితే అది సమాజానికే కాకుండా మనల్ని నమ్ముకున్న వారికి, మన కుటుంబానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.